అంతేనా? అంతేనా? సో మనం డిసైడ్ అయ్యేటప్పుడు ఈ ఆ వాటర్ ఫాల్ కే పోవాలా లేకపోతే అజైల్ కే పోవాలా అని డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది? సో అప్లోడ్ చెప్పినట్ల ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ వచ్చింది. ఓకేనా? ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మనము ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మనం ఏం చేయాలా బేసిక్ గా? ఇప్పుడు నీకు తెలిసింది ఏముంది? నీకు ఏది తెలుసు చెప్పు బాగా? ఏ ఇండస్ట్రీ తెలుసు? ఉం? డిఫరెంట్. ఏదో ఒకటి. లైక్ సరే, నీకు ఏదైనా కొత్తగా ఒక పని స్టార్ట్ చేసినావు, లేదంటే ఒక ఇల్లు కడుతున్నావు, ఉం? లేకపోతే ఒక రోడ్ వేస్తున్నావు. ఉం? ఇప్పుడు రోడ్ వేసేది నీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకో, నీ రిక్వైర్మెంట్ ఏంది? రోడ్ వేయాలి. అంతేనా? రోడ్ వేయడం అనేది నీ ప్రాజెక్ట్. అంతేనా? నువ్వు రోడ్ వేస్తే నీకు డబ్బులు వస్తాయి, అది నీ ప్రాజెక్ట్ కదా. సో రోడ్ వేయాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలా? రోడ్ వేయాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలా? రిక్వైర్మెంట్ తీసుకోవాలా. సరే, నీకు వచ్చిన రిక్వైర్మెంట్ ఏంది? ఫస్ట్ పార్ట్ ఏంది? రిక్వైర్మెంట్ తీసుకోవాలా. అంతేనా? సరే, రిక్వైర్మెంట్ తీసుకున్నావు. రిక్వైర్మెంట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి నువ్వు? రిక్వైర్మెంట్ ఏం ప్లాన్ చేస్తావు? ఇక్కడ నీకు జనరల్ టర్మ్స్ లో పోదాము, మనకేమేమి ఎగ్జాక్ట్ గా టర్మినాలజీ ఇప్పుడే రావాలని ఏం లేదు. సో ఫస్ట్ నీకేమొచ్చింది? రిక్వైర్మెంట్ వచ్చింది. నీ రిక్వైర్మెంట్ ఏంది? రోడ్ వేయాలి అంటే ఇన్ని కిలోమీటర్లు రోడ్ వేయి అని చెప్పినారు నీకు వాళ్ళు. ఎవరు? కాంట్రాక్ట్, ఐ మీన్ గవర్నమెంట్ వాళ్ళో, లేకపోతే ఎవడో సిసి పంచాయతీ వాడో, లేకపోతే మున్సిపాలిటీ వాడో, ఎవడో నీకు ఏం చెప్పినాడు? వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది? రోడ్ వేయడం వాళ్ళ రిక్వైర్మెంట్. ఓకేనా? సో అది ఎన్ని కిలోమీటర్లు? ఒక 20 కిలోమీటర్స్ నీకు రిక్వైర్మెంట్ వచ్చింది అనుకో. ఆ? అప్పుడు నువ్వేం చేస్తావు? 20 కిలోమీటర్స్ తీసుకొని పోయి దీనికి ఎంత అనాలిసిస్ ప్లానింగ్ మొత్తం వేసుకుంటావా? అనాలిసిస్ ఆర్ ప్లానింగ్ చేసుకుంటావా? లైక్ దీంట్లో ఏమేమి కవర్ అయితే దీనికి మొత్తము అదేంటి, ఆ, ఇసుక ఎంత కావాలా, సిమెంట్ ఎంత కావాలా, తార్ ఎంత కావాలా, ఆయిల్ ఎంత కావాలా, రిసోర్స్ ఎంతమంది కావాలా? రిసోర్స్ అంటే ఎవరిడా? పనోళ్ళు. పనోళ్ళు ఎంతమంది కావాలా, లేకపోతే జేసీబీ కావాలా, లేకపోతే రోడ్ రోలర్ కావాలా? సో నువ్వు మొత్తం అంతా దీంట్లో ప్లానింగ్ చేసుకుంటావా? ఆ? అది ఒక ఫేసా? నెక్స్ట్ ఇదంతా అనలైజ్ చేసుకున్నావు నువ్వు. ఏది? రోడ్ వేయడానికి ఎంత అవుతుందో అదే పార్ట్ నువ్వు సాఫ్ట్వేర్ లెక్క. ఓకేనా? ఇక్కడ ఆగు, ఇక్కడ నీకు రిక్వైర్మెంట్ ఏమొచ్చింది? రోడ్ వేయడానికి నువ్వు ఈ ప్లానింగ్ ఇదంతా వచ్చినావు. ఇప్పుడు అప్లోడ్ ఏం చెప్పినాడు? ఇదే దానికి, ఇదే రిక్వైర్మెంట్ కి అప్లోడ్ ఏం చెప్పినాడు? ర్యాపిడో చెప్పినాడు. అంతేనా? ర్యాపిడో యాప్. ర్యాపిడో యాప్. సో ర్యాపిడో యాప్ లో రిక్వైర్మెంట్ ఏంది? అందులో ఉంది రిజిస్ట్రేషన్ ఉండాలా, లాగిన్ ఉండాలా, మళ్ళీ బుకింగ్స్ ఉండాలా, మళ్ళీ ఆ పేమెంట్ సెషన్స్ ఏవి ఉంటాయి అవన్నీ ఉండాలి కదా. సో దీనికి ఇప్పుడు ఇది ఏం చేసేలా? ప్రాజెక్ట్ చేసేలా, సాఫ్ట్వేర్ చేసేలా కదా. అది వెబ్ అప్లికేషనా, లేకపోతే మొబైల్ అప్లికేషనా, లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్, అది రెండో కదా. వాడికి ఏం కావాలా? సాఫ్ట్వేర్ కావాలి. అవునా? సో ఈ సాఫ్ట్వేర్ చేయడానికి మనకి ఏమేం కావాలి? రిసోర్స్ ఏం కావాలి అంటే టీమ్ లీడ్ ఒకడు కావాలా, లేకపోతే టీమ్ లీడ్లు ఇద్దరు కావాలా, లేకపోతే సీనియర్ ఎంప్లాయర్స్ ఇంతమంది కావాలా, జూనియర్ ఎంప్లాయర్స్ ఇంతమంది కావాలా, ఇన్ని రోజులు పడుతుంది ఈ సాఫ్ట్వేర్ చేసేకి, ఇంత డబ్బులు పెట్టి ఈ సాఫ్ట్వేర్లు కొనుక్కోవాలి, ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్లు, అదంతా ఏం చేసుకుంటావు? ప్లానింగ్ అండ్ అనాలిసిస్ లో చేసుకుంటావా? క్లియరా? సో నీ రోడ్ అయినా అదే అదే చేస్తున్నావు, నీ సాఫ్ట్వేర్ అయినా కూడా అదే చేస్తున్నావు. అంతేనా? ప్లానింగ్ ఆర్ అనాలిసిస్. సో ప్లానింగ్ అయిపోయింది. ప్లానింగ్ అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు నెక్స్ట్? ఇంకా
రోడ్ రోలర్ తెచ్చిపెట్టుకున్నావు, మనుషులు తెచ్చిపెట్టుకున్నావు, అవి సిమెంట్, కంకర, తారు అన్ని తెచ్చిపెట్టుకున్నావు. నెక్స్ట్ ఏం చేస్తావు? ఇంకా స్టార్ట్ చేస్తావు. స్టార్ట్ చేసినావు ఇన్ ద సెన్స్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినావు, అంతేనా? నెక్స్ట్ పార్ట్ ఏం చేస్తావు? నెక్స్ట్ పార్ట్ ఏం చేస్తావు? ఇంప్లిమెంటేషన్ ఆర్ డెవలప్మెంట్. ఓకేనా? సో ఇంప్లిమెంటేషన్ ఆర్ డెవలప్మెంట్ అంటే ఏంది? నువ్వు యాక్చువల్ పని స్టార్ట్ చేసినావు డబ్బే, అంతే కదా? నేను ఇంకా అజయ్ వాటర్ ఫాల్ అని చెప్పట్లే. ఇంకా నీకు ఫస్ట్ ఏం చెప్తున్నా, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలని చెప్తున్నా, అంతేనా? సో ఇంప్లిమెంటేషన్ కానీ డెవలప్మెంట్ కానీ స్టార్ట్ చేసినావు ఎక్కడ? నీ రోడ్లో. అంటే వాళ్ళు కంకర కలుపుతా ఉంటారు, తారు కలుపుతా ఉంటారు, రోడ్ రోలర్ తొక్కిస్తా ఉంటాడు, ఏదో చేస్తా ఉంటారు. ఆడ పని స్టార్ట్ అయింది. ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్స్. అంటే 20 కిలోమీటర్స్ స్టార్ట్ చేసినావా, లేకపోతే 1 కిలోమీటర్ స్టార్ట్ చేసినావా? ఎంతో స్టార్ట్ చేసినావు. స్టార్ట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ ప్రాజెక్ట్ కూడా అంతే. లైక్ ఇప్పుడు ఆ పిల్లలకి ఏం కావాలా? సైన్ అప్ పేజ్ కావాలా? సైన్ అప్ పేజ్ నుంచి స్టార్ట్ చేసినావు, సైన్ అప్ పేజ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ స్టార్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ అట్లా ఏదో చేసుకుంటూ పోతున్నావు. అట్లా డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్ ఆర్ డెవలప్మెంట్. ఇక్కడే డిజైన్ కూడా యాడ్ చేసుకోండి. డిజైన్, ఇంప్లిమెంటేషన్, డెవలప్మెంట్ అన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా? అది ఇంకో ఫేజ్. సో డెవలప్మెంట్ అయిపోయింది. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలా? ఇప్పుడు రోడ్ వేస్తా ఉన్నావు. రోడ్ వేసేటప్పుడు నువ్వేం చేయాలా? రోడ్ వేసిన తర్వాత ఏం చేయాలా? ఏం చేయాలా? చెక్ చేయాలా? చెక్ చేయాలా ఇస్ నథింగ్, టెస్టింగ్ చేసుకోవాలా. ఏం చేయాలా? టెస్టింగ్ చేసుకోవాలా. టెస్టింగ్ ఏం నథింగ్ టెస్ట్ చేసుకోవాలి, అంతేనా? సో టెస్టింగ్ అయిపోయింది, అంతా బాగా రోడ్ అంతా బాగా రోడ్ అంతా వేసినావు. రోడ్లో ఏం సమస్యలు లేవు, మొత్తానికి రోడ్డు అయిపోయింది. లేదంటే నీ యాప్ డెవలప్మెంట్ అంతా అయిపోయింది. ఆ పిల్లోడు చెప్పినట్టు ర్యాపిడ్ యాప్ డెవలప్మెంట్ అంతా అయిపోయింది. టెస్ట్ చేసినావు. టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకేం నెక్స్ట్ ఏం చేస్తాము? వాడుకోవాలి యాప్ని. అంటే రోడ్లో జనాలు పోవాలి, ఆ తార్ రోడ్ మీద జనాలు పోవాలి. జనాలు పోవడం ఈజ్ నథింగ్ బట్ లైవ్, అంటున్నా? గోలై. దాన్ని ఏమంటాము? గోలై. సో గోలై పోయేదానికన్నా ముందు ఇంకేముంటది? రిబ్బన్ కటింగ్ ఉంటుందా? ఎమ్మెల్యేను, ఎంపీను వచ్చి వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి కదా. సో దాన్ని ఏమంటారు? డిప్లాయ్మెంట్ అంటారు. సో ఇక్కడ ఏముంటది డిప్లాయ్మెంట్? నువ్వు డెవలప్మెంట్ అంతా ఒక ఎన్విరాన్మెంట్ లో చేసి, అది ఇంకో ఎన్విరాన్మెంట్ లో, అంటే ఈ ఎన్విరాన్మెంట్ లో ఎన్ని అయినా క్రియేట్ చేసుకొని. ఇప్పుడు రోడ్డు క్రియేట్ చేసేటప్పుడు డబ్బాలు వాడుతూ ఉంటారు, బూట్లు వాడుతూ ఉంటారు, అవి ఇవి ఏంటేంటో వాడుతూ ఉంటారు కదా. సో అవన్నీ తీసేసి నీకు రోడ్డు మాత్రమే ఇచ్చేయాలి వాళ్ళకి, అంతేనా? సో రాళ్ళు, రప్పులు, ముళ్ళులు ఏమున్నా కూడా అవన్నీ క్లీన్ గా తీసేసి నీకేం, వాడికి ఏమి వేయాలా? క్లీన్ ఉండే రోడ్డు మాత్రమే ఇవ్వాలి. దాన్ని ఏమంటాము? ఆ టెస్టింగ్ తర్వాత అక్కడ నీట్గా ఇచ్చే ఫేజ్ ఏమంటాము? డిప్లాయ్మెంట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత లైవ్, అంతేనా? నెక్స్ట్ ఫేజ్ ఏంది? లైవ్. లైవ్ లో ఏం చేస్తారు వాళ్ళు? యూజ్ చేస్తారు. అప్పుడు ఇప్పుడు డ్రైవర్లు, లేకపోతే యూజర్స్, మనం అంటే మన లాంటి వాళ్ళు, లేకపోతే డ్రైవర్లు యాప్ని యూజ్ చేసుకొని బుక్ చేసుకొని పోతా ఉంటారు. అది దట్ ఈస్ నథింగ్ బట్ ఓలై. అంటే మనకి ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా కామన్ గా మనం చేయాల్సిన పని ఇది. అంటే ఎస్డిఎల్సిని ఫాలో కావాలి, ఓకేనా? ఎస్డిఎల్సిని ఫాలో కావాలి.
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సరేనా? సో ఇది ఇప్పుడు మనము వాటర్ ఫాల్ మెథడాలజీ వాడుతున్నామా, అజైల్ మెథడాలజీ వాడుతున్నామా అని చెప్పేసి నెక్స్ట్ మ్యాటర్. సో ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో ఏం వాడుతున్నారు? మీ ప్రాజెక్ట్లో అజైల్ మెథడాలజీ వాడుతున్నారా, వాటర్ ఫాల్ మెథడాలజీ వాడుతున్నారా? పెద్దది చిన్నదని కాదు, మీ దాంట్లో ఏది వాడుతున్నారో అని అడిగిన. సో వాళ్ళ దాంట్లో ఏం వాడుతున్నారు? అజైల్ వాడుతున్నారు. మా దాంట్లో ఏం వాడుతున్నారు? అజైల్ వాడుతున్నారు. వాళ్ళ దాంట్లో ఏం వాడుతున్నారు? వాళ్ళ దాంట్లో కూడా అజైల్ మెథడాలజీనే వాడుతున్నారు. అంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చినది అజైల్ మెథడాలజీ. అంతకుముందు అజైల్ మెథడాలజీ కన్నా ముందు వాటర్ ఫాల్ మెథడాలజీ ఎక్కువ పాపులర్ ఉంది. దానికి ముందు ఇంకా వేరే చాలా ఉంటాయి, క్విక్ చాటు, బబుల్ చాటు, ఏవేవో మనకి తెలియని పేర్లు కూడా చాలా ఉన్నాయి. ఏవి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్. మనకి వాడకంలోకి వచ్చిండేది ఎక్కువ వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ. ఓకేనా? వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ. సో దీంట్లో డిఫరెన్స్ ఏమి? వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ డిఫరెన్స్ ఏమి ఇప్పుడు? సో ఇక్కడ వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో అది మొత్తం లైక్ ప్లానింగ్ దగ్గర నుంచి గో లైవ్ వరకు ఒకటే ఫేజ్ లో అయిపోతుంది. అంటే ఒకేసారి రిక్వైర్మెంట్ తెచ్చుకుంటావు, ఒకేసారి ప్లానింగ్ అనాలిసిస్ అంతా చేసేస్తావు, ఒకేసారి డెవలప్మెంట్ మొత్తం చేసేస్తావు, ఒకేసారి టెస్టింగ్ చేసేస్తావు, ఒకేసారి డిప్లాయ్ చేస్తావు, ఒకేసారి గో లైవ్ ఇచ్చేస్తావు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 20 కిలోమీటర్స్ రోడ్ అన్నావు, 20 కిలోమీటర్స్ ఒకటేసారి ఇది సిమెంట్ తెచ్చుకున్నావు, లేకపోతే కంకర తెచ్చుకున్నావు, తుఫాను వచ్చింది, కొట్టుకొని పోయింది, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? లేదు, 20 కిలోమీటర్స్ వరకు నువ్వు రోడ్ వేయాలని చెప్పేసి రిసోర్స్ తెచ్చుకున్నావు. అదేంది, తుఫాన్ లేసింది, లేకపోతే సైక్లోన్ వచ్చింది, ఏదో వచ్చింది, ఎవరు పనికి రాలేదు, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? వేస్టే కదా. సో నువ్వు లేదు, ఇంకా ఏదో కంకర తెచ్చుకున్నావు, ఇసుక తెచ్చుకున్నావు, సిమెంట్ తెచ్చుకున్నావు, కార్ తెచ్చుకున్నావు, అంతా నువ్వేం చేస్తావు? ఏమి చేయవు. అంతే. సో నువ్వు 20 కిలోమీటర్లకు ఒకటేసారి తెచ్చుకున్నావు అనుకో, ఆ 20 కిలోమీటర్లకు ఒకటేసారి తెచ్చుకొని ఒకటేసారి ఇంప్లిమెంట్ చేసి ఇచ్చేసాం అనుకో, మధ్యలో లైక్ వాళ్ళు రోడ్ వేసినారు, రోడ్ వేసిన ఒక 20 కిలోమీటర్లు వేసేసినారు, ఒక 2 కిలోమీటర్ల నుంచో 3 కిలోమీటర్ల నుంచో రోడ్డు చాలా అధ్వానంగా వేసినారు, పెచ్చులు లేసి వస్తా ఉంది, వేసినప్పుడు బాగానే ఉంది, నెక్స్ట్ రోజుకే లేసి వస్తుంది, అప్పుడేం చేస్తావు? అలా అయినా సిక్తమదనంగా రోడ్ అంతా పీకేసి మళ్ళీ ఫ్రెష్గా వెళ్తుందేనా? ప్యాచ్లు వేస్తే కాదు కదా కొత్త రోడ్ని. సో అట్లా అంటే మామూలు వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఎంత పెద్ద రిక్వైర్మెంట్ అయినా కానీ, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కానీ ఒకేసారి రిక్వైర్మెంట్ అంతా తెచ్చుకుంటారు, ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసేస్తారు. సో దాన్ని ఏమంటాం మనము? వాటర్ ఫాల్ మెథడాలజీ అంటాం. ఓకేనా? దాన్ని ఏమంటాము? వాటర్ ఫాల్ మెథడాలజీ అంటాం. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో మనం అజైల్ మెథడాలజీ పోతే ఏమవుతుంది? 1 కిలోమీటర్కి కావాల్సిందే రిసోర్స్, 1 కిలోమీటర్కి కావాల్సిందే రిసోర్స్, ఎక్విప్మెంట్, ఇంకా అన్ని లైక్ 1 కిలోమీటర్కి ఏవైతే సరిపడా ఉంటాయో అవి మాత్రమే తెచ్చుకుంటాం, ఆ కిలోమీటర్ మాత్రమే రోడ్ వేస్తాం. ఈరోజు 1 కిలోమీటర్, రేపు 1 కిలోమీటర్, లేకపోతే ఈ కిలోమీటర్ అయిపోతా ఉన్నట్లే ఇంకో మళ్ళీ లోడ్ దింపుతావు. అప్పుడు నీకు ఎక్కువ వేస్టేజ్ రాదు కదా, ఎక్కువ వేస్టేజ్ రాదు, ఎక్కువ నష్టం రాదు కదా. పోయినా కూడా 1 కిలోమీటర్ డబ్బులు మాత్రమే పోతాయి. నీకు రోడ్డు కూడా నీకు చెక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కదా. ఆ 1 కిలోమీటర్లే అంటే లైక్ నాణ్యంగా పడిందా లేదా, 20 కిలోమీటర్లు ఒకేసారి టెస్ట్ చేయడానికి కిలోమీటర్ టెస్ట్ చేసుకోవడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా, అట్లా. సో దాన్ని ఏమంటారంటే లైక్ వీళ్ళు స్ప్లిట్ చేస్తారు. అజైల్ మెథడాలజీలో రిక్వైర్మెంట్ని బట్టి స్ప్లిట్ చేస్తారు. దీనికి 1 స్ప్రింట్ సరిపోతుందా, 2 స్ప్రింట్లు సరిపోతాయా, 10 స్ప్రింట్లు సరిపోతాయా, 20 స్ప్రింట్లు సరిపోతాయా, ఒక్కొక్క స్ప్రింట్ అది 1 వీక్ స్ప్రింటా, లేకపోతే 10 డేస్ స్ప్రింటా, లేకపోతే 15 డేసా, లేకపోతే 1 మంతా, 2 మంత్సా, అట్లా స్ప్రింట్ ని వీళ్ళు డివైడ్ చేసుకుని వీళ్ళకి అనుకూలంగా ఆ స్ప్రింట్ ని డివైడ్ చేసుకొని ఆ స్ప్రింట్స్ ని సెట్ చేస్తారు. ఏదైతే స్ప్రింట్ ని సెట్ చేస్తారో ఆ స్ప్రింట్ ని బేస్ చేసుకొని రిసోర్సెస్ ని అలొకేట్ చేసుకుంటా పోతారు.
సో వాళ్ళకి దానికి రెట్రో మీటింగ్స్, ఆ మీటింగ్స్, ఈ మీటింగ్ అని చాలా పెడతారు. అది మీకు హోంవర్క్. ఇప్పుడు మామూలుగా వాటర్ ఫాల్ మెథడాలజీలో మీటింగ్స్ అన్ని ఎట్లుంటుండే, అజైల్ మెథడాలజీలో మీటింగ్స్ అన్ని ఎట్లుంటున్నాయి? ఆ, స్మార్ట్ ఇది ఫోన్లో ఛార్జింగ్ ఉందా? ఇది సేపు నా పబ్లిక్ చేసి సేపు పైన మళ్ళీ కొట్టు, సేవ్ ఒకటి పబ్లిష్ కొట్టు. సరే అండి, తిరుగుతానే ఉంది. సరే సేవ్ ఒకటి మళ్ళీ పబ్లిష్ కొట్టు. హలో హలో, నా వినిపిస్తుందా? వినిపిస్తున్నా. అప్లోడ్ పోయినాడా? చెప్తాను జాయిన్ కావాలి. సో అర్థమైంది. HDLC, వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ కూడా అర్థమైంటుంది కదా? హలో హలో, బ్రో అర్థమైంది కదా? అర్థమైంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ అజైల్ మెథడాలజీ కానీ వాటర్ ఫాల్ మెథడాలజీని కానీ మేనేజ్ చేయాలి కదా మనం. మేనేజ్ చేయాలంటే ఇప్పుడు మనం వర్క్ చేయాల్సింది దేని మీద? బేసిక్గా సాఫ్ట్వేర్ మీద, అవునా? ప్రాజెక్ట్ మీద, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మీద కదా? కదా. సో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనగానే ఫస్ట్ బేసిక్గా మనకేం తెలియాలా? ఈ సాఫ్ట్వేర్ని ప్రాజెక్ట్, ఐ మీన్ ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ చేయాల్సింది ఏంది? అజైల్ మెథడాలజీ అనుకున్నాం కదా. సో ఈ అజైల్ మెథడాలజీలో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఎట్లా ఫిట్ చేస్తారు కదా, అంతేనా? సో ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ కావచ్చు, అజైల్ మెథడాలజీ కావచ్చు, సో దీన్ని ఎట్లా ఫిట్ చేస్తారు, ఈ ప్రాజెక్ట్కి ఎట్లా ఫిట్ చేస్తారు? సో దీనికే, ఈ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి HDLC టూల్స్ ఉంటాయి. ఓకేనా? ఏముంటాయి? HDLCలో మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. ఏదో ఒక టూల్ మనం వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అదేది లైక్ డెవాప్స్ కావచ్చు, లేకపోతే జీరా కావచ్చు, లేకపోతే TRMS కావచ్చు, లేకపోతే రెడ్మైన్ కావచ్చు. ఇట్లా చాలా టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మైన్ కావచ్చు, జీరా కావచ్చు,
ఇట్లా వేరే వేరే టూల్స్ ఉంటాయి. టిఆర్ఎంఎస్, టిఎఫ్ఎస్ అట్లా వేరే వేరే టూల్స్ ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ని టోటల్ గా దీంట్లో మేనేజ్ చేస్తారు. దీన్ని ఏమంటారు? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అంటారు, మానిటర్ టూల్ అంటారు, లేకపోతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అంటారు కదా. సో ఈ నీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ని ఫస్ట్ ఏం చేయాలా? మానిటర్ చేయాలా, లేకపోతే మేనేజ్ చేయాలా. ఈ టూల్లో ఏం మేనేజ్ చేస్తాం అప్పుడు? మొత్తం ఈ ప్రాజెక్టు మొత్తం ప్రాజెక్ట్ లో ఏమేమి వర్క్ చేస్తాం మనము, ఆ వర్క్ కన్నీ టాస్క్లు క్రియేట్ చేస్తారు. మళ్ళీ యూజర్స్ అంటే ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయర్స్ ని క్రియేట్ చేస్తారు. దాంట్లో డెవలపర్స్ ఎవరు, టెస్టర్స్ ఎవరు, డిప్లాయ్మెంట్ టీమ్ ఏది, మొత్తం అంతా దీంట్లో కాన్ఫిగర్ చేస్తారు. కాన్ఫిగర్ చేసిన తర్వాత ఏ టాస్క్ ఎవరు పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ అనుకో, డెవలపర్ కో టాస్క్ చేసినామంటే ఆ టాస్క్ వాడు పర్ఫామ్ చేయాలి. దాంట్లో ఏముంటది? ఈ టాస్క్ ఎప్పటి నుంచి ఎప్పుడు పర్ఫామ్ చేయాలా. సో డైలీ ఏం చేసినావు నువ్వు ఆ టాస్క్ లో, లైక్ ఈ రోజు ఏం చేసినావు, రేపు ఏం చేసినావు, అట్లా. ఓకేనా? సో నీకు టాస్క్ ఇస్తే ఆ టాస్క్ ని ఎట్లా మేనేజ్ చేస్తావు, ఆ డీటెయిల్స్ టోటల్ గా ఈ రెడ్ మైన్ లో ఉంటాయి. ఓకేనా? సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్లో అయిపోయిన తర్వాత, లైక్ నీకు ఏదన్నా ఒక టాస్క్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ వచ్చింది, ఆ టాస్క్ నువ్వేం చేయాలా? సో ఆ టాస్క్ ఏం చేయాలా? ఇప్పుడు నీకు వర్క్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ లో. ఏం ప్రాజెక్ట్ ఇది? ర్యాపిడో ప్రాజెక్ట్ లో నీకు ఒక వర్క్ వచ్చింది. సో ఆ వర్క్ నువ్వేం చేయాలా? క్లయింట్ వరకు పోతావు పొగలల్లో నువ్వు సురేష్. నీకు ప్రాజెక్ట్ లో వర్క్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ అప్పుడు నువ్వేం చేయాలా? రామకృష్ణ, హలో హలో. అన్నా మీరు ఇంటరాక్ట్ కాకపోతే నాకు వింటున్నారా లేదో కూడా తెలీదు. లేదు నాది కొంచెం స్లోగా ఉంది. కొంచెం నెట్వర్క్ స్లోగా ఉంటే కట్ అవుతుంది. నా వాయిస్ కొంచెం కట్ అవుతుంటే నా వాయిసా మీ వాయిసా? నీదేనా కొంచెం కట్ అవుతుంది వాయిస్. యాక్చువల్లీ మేబీ వైఫై సరిగ్గా రావట్లే ఈరోజు. మళ్ళీ సరిగ్గా రాలేదంటే చెప్పండి అబ్బా, ఊరికే అర్థం కాకపోతే చెప్పి కూడా వేస్ట్ కదా. లేదన్నా లైట్ గా కట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంది? ఐ మీన్ టాస్క్ వచ్చింది నీకు ప్రాజెక్ట్ లో, సో అండ్ సో వర్క్ చేయాలా. అప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ వర్క్ ఏంది? సో నీకు ప్రాజెక్ట్ లో వర్క్ లో వచ్చేటువంటి ఏదో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ టూల్ లో తెలుస్తుంది. ఓకేనా? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ మానిటరింగ్ టూల్లో నీకు వర్క్ అలొకేట్ చేస్తారు, లేకపోతే అసైన్ చేస్తారు. ఓకేనా? ఈ వర్క్ అసైన్ అయిన తర్వాత నువ్వు ఆ వర్క్ చేయాలా, అంతేనా? ఆ వర్క్ ని చేయాలి నువ్వు. ఆ వర్క్ ని చేయాలంటే నీకు ఏం కావాలా? రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కావాలి, అంతేనా? సో నీకేం కావాలా? రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కావాలా. సో ఇక్కడ రిక్వైర్ కాంపోనెంట్స్ అంటే ఏమొస్తాయి మనకి? నువ్వు వర్క్ చేసే ప్రాజెక్ట్ ని బట్టి ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు ఎలాంటి ప్రాజెక్ట్, వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ విచ్ యూ విల్ బి వర్కింగ్ ఆన్, కదా. సో నువ్వు ఎలాంటి ప్రాజెక్ట్ మీద వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది బేసిక్ గా? ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తావు నువ్వు? వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ విచ్ యూ మే వర్క్ ఆన్? ఇంటరాక్ట్ కావాలబ్బా. ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ లేదు. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లే. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం మనము? డెవలప్మెంట్ అనుకున్నామా? డెవలప్మెంట్
సో దాన్ని ఏమంటారు, అది వన్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. అదేంది ఇంప్లిమెంటేషన్ ఆర్ డెవలప్మెంట్. సో ఇంప్లిమెంటేషన్ ఆర్ డెవలప్మెంట్ అంటే ఏంటి, కొత్తగా నీకు అసలు ఇంతకుముందు ఎవరు పని చేయలేదు దీని మీద. సో ఫస్ట్ టైం నువ్వే చేస్తున్నావు ఈ ప్రాజెక్ట్ మీద పని. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు నీకు సీసీ రోడ్లు అస్సలు లేవు, మట్టి రోడ్ ఉంది. ఫస్ట్ టైం నువ్వు సీసీ రోడ్ వేస్తా ఉన్నావు. సో దాన్ని ఏమంటాం అప్పుడు, ఫ్రెష్ రోడ్డే కదా. సో నువ్వు ఏం చేయొచ్చు, ఫ్రెష్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయొచ్చు. సో ఫ్రెష్ అంటే స్క్రాచ్ లెవెల్ నుంచి నువ్వే పర్ఫామ్ చేస్తున్నావు. అంటే ఈ రోడ్ వేయాలంటే ఇనీషియల్ గా ఏంది కంకర గింకర రిసోర్స్ గిసోర్స్ అంతా నువ్వే తెచ్చుకుంటున్నావు, అంతా నువ్వే డెవలప్మెంట్ చేస్తా ఉన్నావు. సో అలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏమంటాము, ఇంప్లిమెంటేషన్ ఆర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటాం. ఓకేనా. సో ఆల్రెడీ రోడ్ వేసేసినారు, ఇంకా రోడ్ ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు నీది 20 కిలోమీటర్లు వేసినావు. ఫస్ట్ 20 కిలోమీటర్ల తర్వాత నీకు ఇంకా ఇంకొక 5 కిలోమీటర్లు వేయమని చెప్పేసి వాళ్ళకి ఇది మళ్ళీ రిక్వైర్మెంట్ అడిషనల్ గా యాడ్ చేస్తున్నారు. అలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏమంటావు, ఎన్హాన్స్మెంట్ అంటారు. ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని. ఓకేనా. సో నువ్వు ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ చేసి ఇచ్చేసినావు. ఓకేనా, ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ చేసి ఇచ్చినావు. ఆ సాఫ్ట్వేర్ లో తప్పులు ఉన్నాయి, ఆ సాఫ్ట్వేర్ నువ్వు సరిగ్గా చేసేలేదు. అన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసేయాలా. ఏమి ఇష్యూస్ ఉన్నా కూడా, ఇప్పుడు నువ్వు వాట్సాప్ వాడుతా ఉన్నావు, వాట్సాప్ లో ఏమైనా ఇష్యూ వచ్చింది, దాన్ని నువ్వు వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళకి చేసి ఇచ్చేయాల. ఫేస్బుక్ ఉంది సేమ్, ఇన్స్టాగ్రామ్ ఉంది సేమ్. అట్లా ర్యాపిడో యాప్ నువ్వు కొత్తగా బిల్డ్ చేస్తున్నావు కాబట్టి నీ యాప్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే నువ్వు డెవలప్ చేసిన యాప్ని మళ్ళా సపోర్ట్ చేయాలి. సో అలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని ఏమంటాము, సపోర్ట్ ప్రాజెక్ట్. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంది, ఆల్రెడీ డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్ట్లో తప్పులు విప్పులు ఉంటే దాన్ని సరి చేసేదాన్ని సపోర్ట్ ప్రాజెక్ట్ అంటాం. ఇంకా ఆల్రెడీ వాళ్ళు వేరే దాంట్లో అప్లికేషన్ బిల్డ్ చేసినారు, లైక్ జావాను .NET ఏదో, దాన్ని డైనమిక్స్ సిఆర్ఎంలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. అలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏమంటాము, ఇక్కడ డేటా ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ అంటాం. ఓకేనా. సో వన్ కంప్లీట్ బయట సైడ్ నుంచి వచ్చిన అప్లికేషన్ లో నుంచి డేటా తీసుకొని వచ్చి ఇక్కడ వెళ్ళాలి కదా. అలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏమంటాము, డేటా ఇంటిగ్రేషన్ అంటాం. లేదు మన దగ్గర ఒక సిఆర్ఎం అప్లికేషన్ ఉంది, ఇంకో సిఆర్ఎం అప్లికేషన్ లో నుంచి ఒక డైనమిక్ సిఆర్ఎం నుంచి ఇంకో డైనమిక్ సిఆర్ఎం కి డేటా ఇంటిగ్రేట్ చేయాలంటే దాన్ని ఏమంటాం, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటాం. అలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమంటాం, డేటా మైగ్రేషన్. డేటా మైగ్రేషన్ మీద అయినా వర్క్ చేయొచ్చు నువ్వు, లేదా డేటా ఇంటిగ్రేషన్ మీద అయినా వర్క్ చేయొచ్చు. ఒకవేళ నువ్వు అప్డేట్స్ లైక్ ఎప్పుడైనా నీకు ప్రతి యాప్ కి ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్ కి అప్డేట్స్ వస్తూ ఉంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూసినావా. సో అలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేయొచ్చు. ఇప్పుడు కొత్త ఫీచర్లు అన్నిటినీ యాడ్ చేసి వదులుతున్నావు అంటే ప్రోడక్ట్ ఓనర్ మాత్రమే చేసేది. అప్డేట్స్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టూల్ ఉంది, మైక్రోసాఫ్ట్ వర్డ్ మాత్రమే రిలీజ్ చేసే అప్లికేషన్స్. ఇప్పుడు డైనమిక్ సిఆర్ఎం అప్లికేషన్ ఉంది, దాన్ని మైక్రోసాఫ్ట్ ఓపెన్ సోర్స్ ఇస్తే
దాన్ని వాడుకొని మనము మన ఓన్ కస్టమైజ్డ్ అప్లికేషన్ చేసి క్లయింట్స్కి ఇస్తా ఉన్నాం కదా. వాడు మైక్రోసాఫ్ట్ వాడే మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ మీద మా అప్డేట్స్ వదిలినాడు అనుకో, అవి మనం వాడుకోవాలంతే. అవి చేంజెస్ చేయడానికి ఉండదు, ఎందుకంటే సోర్స్ మన దగ్గర ఉండదు. వాళ్ళు రాసిన కోడ్ అంతా మనకి యాక్సెస్ ఉండదు. మనం ఏదైతే వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం ఏదైతే కోడ్ రాసుకుంటాం దానికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది మనకి. కాబట్టి మన దగ్గర మనము చేసుకునే యాప్ కాకోకుండా ప్రోడక్ట్ ఓనర్ వాడు చేంజెస్ చేసిండేవన్నీ మన దగ్గర అప్లికేబుల్, అవన్నీ యాడ్ ఆన్ చేసుకోవాలన్నప్పుడు అలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమంటాము, అప్గ్రేడ్ ఆర్ అప్డేట్స్ అంటాం. సో ఇట్లా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాం. ఓకేనా. సో ఏదో ఒక దాని మీద సరే ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చింది మనకి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఎన్హాన్స్మెంట్, మైగ్రేషన్, డేటా ఇంటెగ్రేషన్, సపోర్ట్ ఏదో వచ్చిన తర్వాత నువ్వు కొన్ని టూల్స్ వాడాలి. ఆ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడానికి కొన్ని టూల్స్ వాడాలి కదా. ఇవన్నీ ఏంటి, ఏదో ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్టు ఎవరు తీసుకొని వస్తారు ఈ ప్రాజెక్ట్ ని, ఇలాంటి ప్రాజెక్ట్ ని ఎవరు తీసుకొని వస్తారు ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ని? ప్రాజెక్ట్ ని తీసుకొని వచ్చేది ఎవరు మీ కంపెనీకి? సేల్స్ టీమ్ వాడు. సో సేల్స్ టీమ్ వాడు ఈ టైప్స్ లో ఏదో ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ని తీసుకొని వచ్చి నీ కంపెనీకి ఇస్తే, నీ కంపెనీ అది ఒక ప్రాజెక్ట్ మేనేజర్ చేతిలో పెడితే వాడు ఈ ఎస్డిఎల్సీని మొత్తం మేనేజ్ చేస్తే, ఆ మేనేజ్ చేసిన ఇన్ ద సెన్స్ లైక్ వాటర్ ఫాల్ మెథడాలజీ ఈజీగా ఉంటుందా, అజైల్ మెథడాలజీ ఈజీగా ఉంటుందా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఆ ఒక టూల్లో మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత దానికన్నా ముందే ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ముందే తెలిసిపోతుంది. యాడ్ చేసుకున్న తర్వాత నువ్వు యాక్చువల్ గా వర్క్ స్టార్ట్ చేస్తే అక్కడ నువ్వు వర్క్ చేసేటప్పుడు నీకు ఏమేమి టూల్స్ కావాల్సి వస్తాయి, అంతేనా? అది సపోర్ట్ ప్రాజెక్ట్ అయితే ఎలాంటి టూల్స్ వాడాలా, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయితే ఎలాంటి టూల్స్ వాడాలా, డేటా మైగ్రేషన్ అయితే ఎలాంటి టూల్స్ వాడాలా, డేటా ఇంటిగ్రేషన్ అయితే ఎలాంటి టూల్స్ వాడాలా. సో దీనికి ఎలాంటి టైప్ ఆఫ్ టూల్స్ వాడాలా. సో బేసిక్ గా మనం వాడాల్సిన టూల్స్ ఏంది, ఇక్కడ మనకి ఫస్ట్ వాడాల్సిన టూల్ ఏంది, డైనమిక్స్ 365. ఏమైనా ప్రాసెస్ ఉందా దానికి, ఊరికే జస్ట్ తీసుకోవడం? 5 minutes నాది కూడా అయిపోతుంది, ఒక 10 minutes ఓకేనా, 5-10 minutes అయిపోతుంది క్లాస్. సో మనకి ఇక్కడ డిఫాల్ట్ గా మనం వాడాల్సిన టూల్ ఏంది, D365 అంటే మైక్రోసాఫ్ట్ టూల్. ఇది సిఆర్ఎం టూల్. ఈ సిఆర్ఎం టూల్ ని మనం వాడుతా ఉన్నాం. సో దీన్ని బేసిక్ గా సరే మీరు D365 కన్నా ముందు అసలు ఈ సిఆర్ఎం అంటే ఏంది, సిఆర్ఎం ఎప్పుడు పుట్టింది, సిఆర్ఎంకి ఏం వర్షన్స్ ఉన్నాయి, అదంతా మీరు రేపటికి ఇది చూసుకొని రావాలా. ఓకేనా. రేపటికి ఖచ్చితంగా డైనమిక్స్ 365 కన్నా ఏమేమి వర్షన్స్ ఉండే, అసలు ఎంఎస్సిఆర్ఎం అంటే ఏంది, డైనమిక్స్ 365 ఎందుకు వచ్చినారు, సో ఈ స్టోరీ అంతా కావాలి నాకు రేపు. ఓకేనా. సో ఈ టూల్ని వాడతాం మనం. ఏ టూల్, డైనమిక్స్ 365 టూల్ని వాడతాం. ఓకేనా. ఇది వచ్చేసి ఓపెన్ సోర్స్ మైక్రోసాఫ్ట్ వర్డ్ సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి వాడు ఒక డిఫాల్ట్ టూల్ ని వదిలినాడు. ఆ డిఫాల్ట్ టూల్ తో పాటు మనం కస్టమైజ్ చేసుకునే ఫిజిబిలిటీ వదిలినాడు కాబట్టి మనం ఈ అప్లికేషన్ వాడతా ఉన్నాం. సో ఇది కస్టమైజ్ చేయడానికి మనకి కొన్ని టూల్స్ కావాలి. అవి ఏంటివి, లైక్ మైక్రోసాఫ్ట్ ఎస్డికే, మళ్ళా తర్వాత XRM యూటిలిటీ, దాని తర్వాత విజువల్ స్టూడియో విజువల్ స్టూడియో కోడ్ కానీ విజువల్ స్టూడియో కానీ అంటే కోడ్ డెవలప్మెంట్ సైడ్ వాడడానికి. ఇంకా Notepad++ వాడుకోవచ్చు. ఇంకా సీక్వెల్ సర్వర్ అంటే డేటాబేస్ సైడ్ మనం వాడాలనుకుంటే దానికి సీక్వెల్ సర్వర్ ఉంటుంది. సీక్వెల్ సర్వర్ రిలేటెడ్ టూల్స్ ఉంటాయి. డేటా ఇంటిగ్రేషన్ కి రిలేటెడ్ టూల్స్ ఉంటాయి.
డేటా ఇంటిగ్రేషన్ టూల్స్ అంటే లైక్ కింగ్ స్పేస్ అప్ కానీ SSIS కానీ అజూర్ డేటా అజూర్ డేటా ఫ్యాక్టరీ కానీ అట్లా కొన్ని ఇవి ఉంటాయి. సో అవి వాడుకోవచ్చు మనం. అదే డేటా మైగ్రేషన్కి అయితే XR యూటిలిటీలోనే టూల్స్ ఉంటాయి. అంటే ఒక CRM నుంచి ఇంకో CRM డేటాని ఇది చేయడానికి. సో ఇట్లా ఏమేమి టూల్స్ వాడతామో కూడా మీరు ఇది ఒకసారి చూసుకోండి అండి. నేను ఇక్కడ నుంచి ఇంకా చాలా ఉంటుంది, ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తా. ఓకేనా? సో మీరు రేపు చేయాల్సింది ఏంది, ఈ టూల్స్ డైనమిక్ CRM టూల్ డెవలపర్ కావాలంటే ఏమేమి టూల్స్ మీద వర్క్ చేయాలా, ఓకేనా? ఏమేమి టూల్స్ మీద వర్క్ చేయాలా, ఆ టూల్స్ ఏ టూల్ ఎట్లా యూజ్ చేస్తాం, ఓకేనా? అండ్ వెయిట్ చేస్తాను. ఓకే బ్రో. అర్థమైంది కదా? ఇటు వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా రామకృష్ణ? ఏం లేదు bro. ప్రవీణ్? అర్థమైంది. ఇక్కడ నుంచి అట్లే కంటిన్యూ చేస్తాం. వేరే అన్న వచ్చినాడు, వెయిట్ చేస్తా ఉండు. ఓకే. థ్యాంక్ యూ గైస్, బై.